హలో ఎవ్రీవాన్, ఇది వెడ్నెస్డే ఈవినింగ్ వ్లాగ్. జనరల్లీ నా ఈవినింగ్ రొటీన్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. కాకపోతే షూట్ చేయడం 8 o'clock నుంచి స్టార్ట్ చేశాను. వాకింగ్కి వెళ్ళొచ్చి మా బుడ్డోడికి తినిపించేసరికి 8 అయితే అయిపోయింది. నెక్స్ట్ మా డిన్నర్ సంగతి ఏంటా అని చూస్తే కర్రీస్ ఎక్కువ మిగిలిపోయినాయి అనమాట. జనరల్లీ నేనైతే ఈవినింగ్స్ డిన్నర్ చేయను, మా ఆయన ఒక్కటే తింటారనమాట. సో తన కోసం అయితే ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఇంకా కర్రీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని నా కోసము సజ్జపిండి, జొన్నపిండి, గోధుమ పిండి కలిపి చపాతీలాగా చేసుకున్నాను అనమాట. ఈజీగా అయిపోతాయి కదా అనేసి. సజ్జ రొట్టి, జొన్న రొట్టి ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, నేను బిగినర్ని కాబట్టి. సో త్వరగా అయిపోవాలనేసి ఇలాగ చపాతీ పిండి కూడా కలిపేసి చేశాను అనమాట. ఎంత బాగా వచ్చాయో. బిగినర్స్ ఎవరన్నా ఉంటే మనకి ఫస్ట్లో సజ్జ రొట్టి, జొన్న రొట్టి ప్రిపేర్ చేయడానికి రాదు కాబట్టి గోధుమ పిండి కలుపుకొని చేసుకుంటే ఈజీగా వస్తాయి. అండ్ అలవాటు అయిన తర్వాత ఇంకా మామూలుగా జొన్న పిండి లేదా సజ్జ పిండితో చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక మీదట నేను ఇలాగే చేద్దాం అనుకుంటున్నా. ఈజీగా అయిపోతాయి, అన్ని రకాలు కూడా తిన్నట్టు ఉంటుంది. సో నా డిన్నర్ ప్లేట్ అయితే ఇలా ఉంది. డిన్నర్ అయ్యేసరికి 9